అకారణంగా తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు గౌడ్ అందిస్తారు. కొండాపూర్ పరిధిలోని మల్లెపల్లి గ్రామంలో గల మైక్రోబాక్స్ పరిశ్రమలో విధులు నిర్వహించే కార్మికులను అకారణంగా తొలగించారని, కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉన్నాము. వారితో మాట్లాడి వారి సమస్యలు ఏమిటి, వారు చేస్తున్న డిమాండ్ ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎందుకు డ్యూటీల నుంచి తొలగించారు కార్మికులను? కొండాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామ పరిధిలో గల మైక్రోబాక్స్ పరిశ్రమలో 26 సంవత్సరాల నుంచి పర్మనెంట్ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి. సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆ పరిశ్రమలో చిన్న ఘటనతోని కార్మికునికి సెక్యూరిటీ గార్డుకి సంబంధించిన ఘటనతోని 13 మంది కార్మికులకు అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఇది చట్ట విరుద్ధం. ఇవాళ కార్మికులు పరిశ్రమల్లో శాంతియుతంగా తమ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆ పరిశ్రమల్లో సంబంధించిన సేఫ్టీ విషయం కానీ అక్కడ సంబంధించిన ఇతర అంశాల మీద యాజమాన్యంతో మాట్లాడదామని చెప్పేసి కార్మికుడు వెళ్తుంటే యాజమాన్యం అక్కడ పౌన్సర్లతోని సెక్యూరిటీ గార్డులతోని కార్మికుని కొట్టించారు. ఇది సరైంది కాదని చెప్పేసి అడుగుతూ ఉంటే యాజమాన్యం కార్మికులు అందరూ కలిసి ఘర్షణ పడ్డారు. కార్మికులు సెక్యూరిటీ గార్డును కొట్టారనే పేరు మీద ఇవాళ 13 మందిని సస్పెండ్ చేసిన పరిస్థితి, టర్మినేషన్ చేసిన పరిస్థితి. అంటే ఇవాళ కార్మికులు గొడవలో ఇన్వాల్వ్మెంట్ లేకుండా, కార్మికులు సెక్యూరిటీ మీద దాడి చేయకుండా ఇవాళ ప్రశాంతంగా శాంతియుతంగా కార్మికులు సమస్యను అడుగుతూ ఉంటే కావాలని చెప్పేసి యాజమాన్యం ఇవాళ అన్యాయంగా తొలగించిన పరిస్థితి. ఇది సరైంది కాదని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ డీసీలో మేము ఫిర్యాదు చేశాం. కన్సలేషన్లో ఉంది. కన్సలేషన్లో ఉన్నప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు యాజమాన్యాన్ని పిలిచి డీసీఎల్ గారు మాట్లాడుతుంటే ఇది ఇల్లీగల్, తప్పు. మరి మీరు పర్మనెంట్ కార్మికులు చేయవలసిన పనిలో ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులను వినియోగించి కోర్ యాక్టివిటీ మీద పనిచేస్తూ ఉన్నారు, సరైంది కాదు, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, మీరు కార్మికులను డ్యూటీలోకి తీసుకోవాలని చెప్పేసి డీసీఎల్ చెప్పినా యాజమాన్యం వినట్లేదు. ఇది సరైంది కాదని చెప్పేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ గారిని మేము కలిసాం. అట్నే జిల్లా కలెక్టర్ని కలిసాం. స్పష్టంగా కార్మిక శాఖ మంత్రి వారు చెప్పారు, ఇవాళ యాజమాన్యం చేస్తుంది ఇల్లీగల్, ఆ యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేయాలని చెప్పి 10 రోజులైనా ఇప్పటిదాకా న్యాయం జరగట్లేదు. 8 నెలల నుండి జీతాలు రావట్లేదు. ఇది చట్టవిరుద్ధం. పర్మనెంట్ కార్మికులకు సస్పెండ్ చేసినప్పుడు టర్మినేషన్ చేసే ముందు వాళ్ళకు కొన్ని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి, అది కూడా ఇవ్వకుండా ఇవాళ అన్యాయంగా అక్రమంగా ఇవాళ దౌర్జన్యాలు చేస్తున్న పరిస్థితి. అట్లాంటి యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని చెప్పేసి నిన్న నుండి కలెక్టర్ ఆఫీస్ ముందు, డీసీఎల్ ఆఫీస్ ముందు మేము రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా డీసీఎల్ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకొని సమస్యను పరిష్కారం చేయాలి. కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న మైక్రోబాక్స్ యాజమాన్యం మీద కేసు పెట్టాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. ఇవాళ కార్మిక చట్టాన్ని ఉల్లంఘిస్తున్న యాజమాన్యం మీద లేబర్ అధికారులు ఎందుకు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి మేము డీసీఎల్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సమస్య పరిష్కారమయ్యేదాకా, కార్మికుల న్యాయం జరిగేదాకా ఈ పోరాటం ఆగదు. అవసరం అనుకుంటే కలెక్టర్ ఆఫీసు, డీసీఎల్ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కార్మికులను తొలగించడానికి కారణాలు ఏంటి, ఎంతమందిని తొలగించారు కార్మికులని? పరిశ్రమలో యాజమాన్యానికి కార్మికులకు సంబంధించిన డిస్ప్యూట్ ఏం లేదు. సెప్టెంబర్ 1 నాడు చిన్న ఘటన జరిగింది. అందులో ఉన్న స్టాఫ్ బాత్రూమ్ దగ్గర మందు తాగుతూ ఉన్నారు. ఇది సరైంది కాదని పర్మనెంట్ కార్మికుడు చెప్పాడు. అంటే పరిశ్రమలో ఇట్లాంటి ఇల్లీగల్ చేయొద్దు, ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పడమే తప్ప అని చెప్పేసి మేము యాజమాన్యాన్ని అడుగుతున్నాం. ఈ సాకుతోని కార్మికులు అక్కడున్న యాజమాన్యం మీద, సెక్యూరిటీ గార్డ్ మీద కొట్టడానికి వచ్చారని చెప్పేసే పేరు మీద ఇవాళ సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది, టర్మినేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఇది తప్పని చెప్పేసి మేము లేబర్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేశాం. కంప్లైంట్ చేస్తే మేనేజ్మెంట్ని పిలిపించారు. మేనేజ్మెంట్ కూడా ఇది పొరపాటే, మేము వెనక్కి అవుతాం, మేము ఉపసంహరించుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా న్యాయం చేయట్లేదు. ఒకవైపు ఏమో పర్మనెంట్ కార్మికులను టర్మినేషన్ చేసి బయట పంపించారు, కాంట్రాక్ట్ కార్మికులనేమో మిషన్ల మీద కోర్ యాక్టివిటీ పనిచేస్తూ ఉన్నారు. ఇది చట్టవిరుద్ధం.
అందుకే ఇది అన్యాయమైంది. చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యం మీద మీరు కేసు నమోదు చేయండి, వాళ్ళను జైల్లో పెట్టండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి మేము డీసీఎల్కి అడిగితే 8 నెలల నుండి ఇప్పటిదాకా చర్య తీసుకోవట్లేదు. ఎందుకు చర్య తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం. రెండవది, పర్మనెంట్ కార్మికుడు సస్పెండ్ అయితే ఆ కార్మికుని ఉపాధి కోసం ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అంటే 70%, 50%, 90% ఇవ్వాలి. ఒకవేళ 3 నెలల తర్వాత మొత్తం పరిష్కారం కాకపోతే 100% ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ అట్లాంటిది ఇవ్వట్లేదు. 8 నెలల నుంచి కార్మికునికి జీతం రాకుంటే ఎట్లా బతాడని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ ఇల్లీగల్గా ఇవాళ పరిశ్రమ నడిపిస్తున్న యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని మేము కార్మిక శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి మా గోడును వెళ్ళబోసి కార్మిక మంత్రికి చెప్తుంటే ఇది తప్పు, పరిశ్రమ యాజమాన్యాన్ని పిలిపించి సమస్యను పరిష్కారం చేయాలని డీసీఎల్ చెప్పారు, లేబర్ కమిషనర్ చెప్పారు. చెప్పి 10 రోజులైనా ఎక్కడేసిన గొంగడు అక్కడ ఉంది. అంటే సంగారెడ్డి జిల్లాలో కార్మికులకు అన్యాయం జరిగితే కావాలని చెప్పి యాజమాన్యం తొలగిస్తే కార్మికులకు న్యాయం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, మీరు వెంటనే జోక్యం చేసుకోండి, డీసీఎల్తో మాట్లాడండి, కార్మికుల న్యాయం చేసే పద్ధతిలో మీరు ఆలోచించండి. లేకుంటే ఖచ్చితంగా ఈ పోరాటం ఎంతసేపు అయినా సరే, ఎన్ని రోజులైనా సరే కొనసాగిస్తాం. తప్పకుండా పరిష్కారం కాకుంటే సోమవారం రోజు కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మనతో మాట్లాడేందుకు మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడి వారి సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంతకాలంగా పనిచేస్తున్నారు, మిమ్మల్ని తీసేయడానికి గల కారణాలు ఏమిటి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, మైక్రోబాక్స్ జనరల్ సెక్రటరీని. గత 26 సంవత్సరాల కోలే కార్మికులుగా కష్టం చేస్తున్నాము. మనం కావాలని కక్షపూరితంగా తీసి బయట పెట్టేసిరు. ఏదో ప్రాబ్లం ఉన్నది యూనియన్ పెట్టిరని సాకుతోటి కావాలని 10 నెలల కొల్ల జీతాలు లేవు, ఏం లేవు, రోడ్డు మీద పడ్డాం. మేము మా పరిస్థితి ఏంది అది అని మేము డీసీఎల్ను కోరుతున్నాము. ఇప్పుడు ఎంతకాలంగా మీరు పని చేస్తున్నారు? ఇక్కడ 2 రోజులుగా దీక్ష చేపడుతున్నారు. మరి అధికారులు కానీ ఎవరైనా స్పందించారా? మరి మేము మైక్రోబ్యాక్స్లో 25 సంవత్సరాల నుంచి డ్యూటీలో ఉన్నాము. మేము అక్కడ మా ఉత్పత్తి బాగా లాభాలు పొంది అన్ని విధాలుగా వాళ్ళు పైకి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి సమస్య క్రియేట్ చేసిరంటే మేము అనవసరంగా వాళ్ళను ఏదో భయభ్రాంతులకు చేసి వాళ్ళు కొడుతున్న ఇది చేసినామని సెక్యూరిటీ వాళ్ళని మధ్యన పెట్టుకొని మా మీద దాడి చేసి మనల్ని అక్రమంగా డ్యూటీల నుంచి ఎలాంటి మాకు ఇవ్వకుండా మనం సస్పెండ్ చేసి మనల్ని ఇప్పుడు రోడ్డు పై నుంచి 8 నెలలు అవుతుంది. మాకు ఇప్పటివరకు కనీసం శాలరీ లేవు, ఏం లేకుండా మేము ఈరోజు ఇబ్బంది పడి మేము పెద్ద పెద్ద మంత్రుల దగ్గరికి వాళ్ళకి మన లోకల్ లీడర్లకి కలిసి మేము అన్న సిఐటి తరపున అన్న వాళ్ళకి కలిసి ఇట్లా అంటే వాళ్ళు మనం వీళ్ళు ఇట్లా నిరాహార దీక్ష చేసి మనం ఈరోజు చేస్తే మన కలెక్టర్కి కానీ వీళ్ళకి కానీ తెలుస్తుంది, ఈ విధంగా మనము చేద్దాము అని చెప్పి మేము ముందుకు రావడం జరిగింది. మాకు ఇప్పుడు 2 రోజులుగా సమ్మె చేస్తున్నారు కదా, దీక్ష చేస్తున్నారు, మీకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా వచ్చి హామీ ఇచ్చారా? మాకు ఇప్పటివరకు ఏ అధికారులు కానీ ఎలాంటి బయట నుంచి ఇప్పటివరకు మాకు ఏమీ రాలేదు. మాకు ఎవరు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. మా అంతలో మేమే ప్రొద్దున వచ్చి సాయంత్రం వరకు నీళ్ళు లేకుండా తిండి లేకుండా ఇక్కడ కూర్చొని కలెక్టర్ దగ్గర ఇక్కడే ఉన్నాము. కనీసం కలెక్టర్ గారు కానీ లోకల్ లీడర్లు కానీ మంత్రులు కానీ మాకు ఎలాంటి వాళ్ళ సాయంతో ప్రెషర్ తీసుకొని మన డీసీఎల్ గారిని కానీ కలెక్టర్ గారికి చెప్పి మాకు సాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అకారణంగా తొలగించిన కార్మికులకు న్యాయం చేసే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని, కనీసం ఇప్పటికైనా డీసీఎల్ జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో రాజుగౌడ్, మై వాయిస్ న్యూస్, సంగారెడ్డి జిల్లా నుంచి. ఇప్పుడు విజువల్స్ తీసుకుంటా మాట్లాడేటప్పుడు మైక్రోబాక్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను డ్యూటీలోకి మైక్రోబాక్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను డ్యూటీలోకి మైక్రోబాక్స్ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను డ్యూటీలోకి కార్మిక చట్టాలను మైక్రోబాక్స్ పరిశ్రమపై చర్యలు, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న మైక్రోబాక్స్ పరిశ్రమపై చర్యలు. We want justice. We want justice. We want justice. We want justice. న్యాయం చేయాలి మైక్రోబాక్స్ కార్మికులకు. న్యాయం చేయాలి మైక్రోబాక్స్ కార్మికులకు. న్యాయం చేయాలి మైక్రోబాక్స్ కార్మికులకు.
పరిశ్రమల వర్ధిల్లాలి మైక్రోబాక్స్ కార్మికుల అందిస్తున్న మైక్రోబాక్స్ యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. కార్మిక చట్టాలను విధుల్లోకి తీసుకునేంత వరకు పోరాడదాం. మైక్రోబాక్స్ కార్మికులను విధుల్లోకి తీసుకునేంత వరకు వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. We want justice. We want justice. We want justice. We want justice. మైక్రోబాక్స్